హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మీ ముందుకి అందరి ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ ఫ్రైని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ యొక్క కారపొడి వేయడం వల్ల వంకాయ ఫ్రై టెక్స్చరే మారిపోతుంది అనమాట. చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా, వంట రాని వాళ్ళు లేదా బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఈ ఫ్రైని చేసుకోవచ్చు. రిలేటివ్స్ ఎవరైనా వస్తున్నా చాలా 10 నిమిషాల్లో క్విక్గా ఈజీగా ఈ ఫ్రై రెసిపీని చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ బ్రింజాల్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఇప్పుడు చిన్ని వంకాయలు, ఒక ½ కేజీ వంకాయలు తీసుకున్నాను. చూపిస్తాను కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. పుచ్చులు లేకుండా చూసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయలు మొత్తం అలాగే కట్ చేసుకొని లేకుండా చూసుకొని వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ కడుక్కొని నీట్గా డ్రైన్ చేసుకోవాలన్నమాట. మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగేలోపు మనం వంకాయల్ని మంచిగా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఆ వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఓవర్ ఆయిల్ కూడా అవసరం లేదు, చక్కగా 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా కుదురుతుంది, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. మంచి టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇలా వంకాయలన్నీ పెట్టుకొని ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకొని మళ్ళీ తీసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఓవర్గా కలపవసరం లేదు, లైట్గా కలుపుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేయడం వల్ల వంకాయలు అనేది సాఫ్ట్గా కుక్ అవుతాయి లోపల వరకు. సో అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని తీస్తూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఈవెన్గా అన్ని సైడ్స్ మంచిగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ వేగుతూ ఉండగానే మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కొబ్బరి కారం అండి. ఎండు కొబ్బరి, కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకు వంకాయలు వేగినాయో లేదో చూసుకోవాలి. అలా మనం గెరిటో గుచ్చితే మెత్తగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీనిలో వేయడం వల్ల. అలా వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన వంకాయ, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కారం వేసుకున్నాం. దానిలో కొంచెం సాల్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. వేసుకొని అన్నీ కలిసేలాగా ఈవెన్గా కారం మంచిగా వేగేలాగా లో ఫ్లేమ్లో ఉండి వేపుకుంటూ ఉండాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది. ఈ యొక్క కారపొడి మనం దేనిలో అయినా వేసుకోవచ్చు అనమాట. చిన్న ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర, తక్కువ ఇంగ్రీడియంట్స్తే చక్కగా చేసి పెట్టుకుని 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. చాలా స్టోర్ చేసుకొని అన్ని ఫ్రైస్లో వేసుకోవచ్చు, చాలా బాగా ఉంటుంది. పొటాటో ఫ్రైలో కానీ దేనిలో అయినా చాలా బాగా కుదురుతుంది. ఒకసారి మీకు ఈ కారం కూడా చేసి చూపిస్తాను. ఇలాగే మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వేపుకుంటే కారం మంచిగా వేగిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా మంచిగా సర్వ్ చేసుకోండి. కాంబినేషన్ పప్పుచారు, రసం, సాంబార్ లేదా పప్పు ఇవి వీటిల్లోకైనా చాలా బాగా ఉంటుంది. లేదా ఈ మిగిలిన ఈ కారపొడితో అన్నం కలుపుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు ఎలా ఉంది ఈ వీడియో, మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా ఆ రెసిపీని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్.